బీజేపీ వాళ్ళు కమ్యూనిస్టులు ఏమంటారంటే రష్యాలో వర్షం పడుతుంటే ఇక్కడ గొడుగు పడతారు కమ్యూనిస్టులు అని చెప్పి అనేవాళ్ళు. ఇప్పుడేమైంది? భారతదేశంలో యుద్ధం లేదు, ఏడో ఇరాన్ పైన అమెరికా ఇజ్రాయెల్ దాడి చేస్తూ ఉంది. మరి ప్రపంచం మొత్తం హతరాకుతరం అయిపోయింది. మన డీజిల్ రేట్లు పెరిగినాయి, డాలర్ రేట్లు పెరిగిపోయినాయి, రూపాయి విలువ పడిపోయింది, అంతా సంక్షోభం వచ్చేసింది. చివరికి మన భారతదేశం ఉండేటువంటి లక్షలాది మంది కార్మిక శ్రామికులు అటు గల్ఫ్ కంట్రీస్లో అరబ్ కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, బయట రాలేకపోతున్నారు. దాదాపు 444 ఎయిర్పోర్ట్ విమానాలు రద్దయిపోయినాయి. ఎక్కడ పెడితే అక్కడ విమానాశ్రయాల మీద పడి ఉన్నారు, ఇళ్లలో ఉన్నారు. మేము ఫోన్ చేస్తే తెలిసిన వాళ్ళకి, బంధువులకి, మేము ఇంట్లోనే ఉన్నాం, బయట రావడం ఏం చేసి అంటున్నారు. ఏది దుబాయ్ మొదలుకొని. ఇదంతా చూస్తున్నప్పుడు దేనికి వస్తుంది ఇది? ఈ ఖొమేనీని చంపేశారు. ఖొమేనీని ఇరాన్ సుప్రీమోని వాళ్ళ దేశ ప్రజానీకం శిక్షిస్తే మనకేమో అభ్యంతరం లేదు, వాళ్ళ దేశ ప్రజానీకం ఏమైనా శిక్షించలే, కానీ ట్రంప్ చంపించేశారు. అట్లాగనే వెనుజులా వాళ్ళ దేశ ప్రజానికి ఎన్నుకున్న అధ్యక్షుల్ని వాళ్ళ భార్య ఇద్దరిని తీసుకెళ్ళి వాళ్ళని పెట్టుకున్నారు. సద్దాం హుస్సేన్ వాళ్ళ దేశ ప్రజానికి ఆయన చంపలే, అమెరికా వాళ్ళు పోయి చంపారు. దేనికి చంపుతున్నారు మీరని? ఆయా దేశాల్లో ఆ గవర్నమెంట్ ఉంటాయి, బాగోగులు వాళ్ళు చూసుకుంటారు. ప్రజా వ్యతిరేక విధానం ఉంటే ఆ దేశ ప్రజానికి వాళ్ళని తోసేస్తారు. బంగ్లాదేశ్లో తోసేయలేదా? అధికారం ఉన్న వాళ్ళని సిలోన్లు దోసేయలేదా? నేపాల్ దోసేయలేదా? ఆ దేశ ప్రజలకు ఎన్నుకుంటారు. కానీ ట్రంప్ ఎవరు, తన ఇజ్రాయెల్ ఎవరు? ఆయా దేశాలను తొలగించడానికి. ఇది కేవలం యుద్ధోన్మాదం అనేది టెర్రరిజానికి వ్యతిరేకంగా కాదు, టెర్రరిజం ప్రోత్సహిస్తున్నారు. మన మోడీ దేశ ప్రధాని, మన భారతదేశం మొట్టమొదటి నుంచి కూడా అలీన ఉద్యమంలో భాగస్వామ్యం ఉంది తప్ప ఏ కూటమికి అనుకూలంగా మనం లేవు. అలాంటి వాడు ఇజ్రాయెల్కి పోయి మాట్లాడాడు 3 రోజుల క్రితం. ఇజ్రాయెల్కు భారతదేశానికి దౌత్య సంబంధం లేవు. మోడీ వచ్చిన తర్వాతే దౌత్య సంబంధాలు ప్రారంభించాడు, అంతకుముందు లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఒక ఉగ్రవాద దేశం, అది పాకిస్తాన్ ప్రజానీకాన్ని చంపుతూ ఉంది, గాజాను ఆక్రమిస్తూ ఉంది. కాబట్టి అది మామూలు దేశం కాదు, అది ఒక టెర్రరిస్ట్ దేశం, దాని సంబంధం అనుకుంటాను అనుకున్నాం. కానీ మోడీ అక్కడికి పోయి ఏమంటున్నాడు? ప్రపంచంలో టెర్రరిజానికి వ్యతిరేకంగా మేము ఫైట్ చేస్తూ ఉంటున్నాడు. అసలు టెర్రరిస్ట్ వాళ్ళు కూట్లో కూర్చొని నేను టెర్రరిజానికి వ్యతిరేకంగా ఫైట్ చేశాట, తాచేందుకు కూర్చొని కళ్ళు తాగుతా, నేను కళ్ళు వ్యతిరేకంగా పవన్ తాగిస్తే ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది. టెర్రరిస్ట్ ఎవరు? ఇజ్రాయెల్ మొట్ట టెర్రరిస్టు, దానికి నాయకత్వం వచ్చే ట్రంప్ ప్రపంచంలో నెంబర్ 1 టెర్రరిస్ట్. టెర్రరిస్ట్ అని చెప్పాలంటే ట్రంప్ కూడా కాదు, ఇప్పటికీ అన్ని దేశాలు చంపుతా ఉన్నాడు, ఇంకా చంపుతా ఉంటున్నాడు. అలాంటి టెర్రరిస్టు ప్రోత్సహించేటువంటి అమెరికా సామ్రాజ్యవాద వైఖరిని, తర్వాత ఇజ్రాయెల్ వైఖరిని భారతదేశం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. భారత ప్రజానీకం తరఫున నాయకత్వం ఇచ్చే మోడీ ట్రంప్కి బానిసగా మారుతూ ఉన్నాడు. నువ్వు వ్యక్తిగతంగా బానిసగా ఉంటే మాకు అభ్యంతరం లేదు, ఆయన కాళ్ళు కడుక్కొని పూజలు చేసుకో. కానీ 140 కోట్ల మంది ప్రజానీకం, భారతదేశ పౌరులు, అత్యంత ఆత్మ గౌరవంతో ఉన్నవాళ్ళు, మన పార్లమెంట్ డెమోక్రసీ మనకు ఉంది, ప్రపంచంలో పెద్ద దేశం మంది. అలాంటి దేశానికి బాధ్యతగా ఉన్నట్టు మీరు ఈ 140 కోట్ల మందిని తీసుకెళ్ళి ట్రంప్ కాళ్ళ మంది పడేస్తారా? మీకు ఎవరు ఇచ్చారా హక్కు? అది దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. దీనికి మీరు చెప్పాలా, మోడీ బయటికి రా, అమెరికా సామ్రాజ్య వైఖరిని ఖండించు. ఇప్పుడు మొన్న ఇరాక్ వాళ్ళని చంపారు, వెనుజులాని అరెస్ట్ చేశారు, ఇప్పుడు ఇరాన్ చంపుతున్నారు. రేపు మనల్ని చంపడానికి అర్థం ఉంది. రేపు మోడీ కానీ వెళ్తే హిందువుని కూడా చెప్పేస్తారు. కాబట్టి ఎందుకని చంపరంటే ఈయన అనుకూలంగా ఉన్నాడు. మన భారతదేశాన్ని ఆన్సర్ విధిస్తుంటే ఒప్పుకుంటున్నాడు. రైతాంగానికి ఆత్మ కూని చేసే పద్ధతిలో అగ్రిమెంట్ ఒప్పుకుంటున్నాడు. టెక్సస్ కోసం రద్దయ్యే పనులు చేసుకొస్తా ఉన్నాడు. బంగ్లాదేశ్ 0% ఇచ్చాడు, మనకు 18% ఇప్పించాడు. ఇది ఆయిల్ ఒకటి మనకి చౌకగా ఈ ఆయిల్ ఇస్తున్నట్టు వద్దన్నారు, ఇరాన్ వద్దన్నారు, మాదిరి కొనుక్కోమని చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే రోజుకు 45,000 కోట్ల రూపాయలు మనకు భారం పడతా ఉంది. రోజుకు 45,000 కోట్ల రూపాయలు అమెరికా వాడు మాటిని పెరిగిన తన కొనాలంటే. ఇంత దౌర్జన్యమైన ఆర్థిక దౌర్జన్యం, శారీరక దౌర్జన్యం, ఒక టెర్రరిజం అమలు పరుస్తున్నటువంటి అమెరికాని ఖండించకపోతే ఎవరు ఖండిస్తారు?